ఆంధ్రప్రదేశ్లో సమస్యలే లేవా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదా? ఇలాంటి ప్రశ్నే ఉదయిస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యల విషయంలో వైఎస్ఆర్సీపీ అంటీ ముట్టనట్టుగా సాగుతోంది. ఆఖరికి తామే హామీ ఇచ్చిన చోటకు కూడా వెళ్ళడానికి వెనుకంజ వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం. అమరావతి రైతు హఠాత్తుగా మంత్రి సమక్షంలో ప్రభుత్వాన్ని నిలదీసి కుప్పకూలి ప్రాణం కోల్పోయారు. ఈ విషయంలో అధికార పక్షం పట్టించుకోలేదు, కనీసం ప్రతిపక్షం కూడా నిలదీయలేదు. అమరావతి ప్రాంతం తమది కాదనుకుంటున్నారా? అమరావతి రైతులు గోడు పట్టనట్టే సాగిపోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అమరావతి రైతుల సమస్య అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉద్యమం చేశారు, ఆ ఆగ్రహం ఉండొచ్చు, దానివల్ల పట్టలేదు అనుకోవచ్చు. కానీ మరి పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు, మత్స్యకారులు వీళ్ళేమి నేరం చేశారు? అక్టోబర్ 23వ తారీఖున అదే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమ శిబిరానికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న కన్నబాబు, పలువురు మాజీ మంత్రులు, నేతలు అందరూ వెళ్ళి అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాజయ్యపేటలో పర్యటిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. మరి మర్చిపోయారా? 2 నెలలు గతించిపోయింది, అయినా ఇంకా రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం వైఎస్ఆర్సీపీకి గుర్తుకు రావడం లేదంటే ఏమనాలి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి పీపీపీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్ళిన సమయంలో రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు ఆయన కలిశారు. ఆయన బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ నినదించారు. త్వరలోనే వచ్చి కలుస్తానంటూ ఆయనే హామీ ఇచ్చారు. మరి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఇప్పటికే 3 నెలలు అయిపోతోంది, అయినా ఎందుకని కదలడం లేదు? రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో ఎందుకని వైఎస్ఆర్సీపీ ఆచితూచి అడుగులేస్తోంది? ఇదే ఇప్పుడు రాజయ్యపేట వాసుల్ని కలత చెందేందుకు కారణమవుతోంది. రాజయ్యపేట అంటే హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో ఉన్న నక్కపల్లి మండలంలో ఉంది. నక్కపల్లి మండలంలో రైతులు, మత్స్యకారులు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో ఉధృతంగా సాగుతున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుల, లేదంటే అక్కడ ఉద్యమానికి సంఘీభావంగా సాగుతున్నటువంటి వాళ్ళ వ్యాపార వ్యవహారాలని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అణచివేసే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఒక మెడికల్ ల్యాబ్ నడుపుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరురాలైన ఒక మహిళను తన వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో ఆ ల్యాబ్ మీద దాడులు చేయించి మూత వేయించారు. తాజాగా సిపిఎం పార్టీ నాయకుడు అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైలుకు తరలించారు. మొత్తంగా అనేక రకాలుగా దిగ్బంధనం చేసి అనేక కేసులు పెట్టి వేధించడం ద్వారా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో పోలీసుల్ని ప్రయోగించి కేసులు, ఇతర రకాల కారణాలు చూపించి రైతులు, మత్స్యకారుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో కూడా విపక్షం బాధ్యతగా బాధితుల పక్షాన నిలబడాలి కదా, బాధితుల గొంతై వ్యవహరించాలి కదా. బాధితుల్ని అణచివేస్తుంటే, అన్యాయంగా కేసుల్లో ఇరిక్కిస్తుంటే, అదే రకంగా అనేక రకాల వ్యాపార వ్యవహారాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ వేధిస్తుంటే మరి వైఎస్ఆర్సీపీ ఏమైంది? ఎందుకని మాట్లాడలేదు? బొత్స సత్యనారాయణ పర్యటన సందర్భంగా క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకురాలి గొంతు నొక్కేసే ప్రయత్నం స్వయంగా వంగలపూడి అనిత పర్యవేక్షణలో సాగుతోంది. మరి ఇలాంటి సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడదా? ఆ పార్టీ నాయకుడు కాలు కదపరా? బాధితుల పక్షాన నిలబడరా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమమే కాదు, అనేక చోట్ల రైతులు పలు సమస్యల మీద కదులుతున్నారు. కరేడు రైతులు పక్షాన కూడా జగన్మోహన్ రెడ్డి పోరాడతాం అని చెప్పారు. మరి కరేడు బాధిత రైతాంగం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? షిరిడీ సాయి కాబట్టి అక్కడ వెళ్ళలేదు అనేటువంటి ఆరోపణలు వైఎస్ఆర్సీపీని చుట్టుముట్టడం లేదా? ఇలాంటి అనేక రకాల సమస్యల విషయంలో జనం కదులుతున్నప్పుడు కూడా విపక్షం తన బాధ్యత కాదు అన్నట్టు సాగడం శ్రేయస్కరమేనా? తమకు ఓటేయలేదు కాబట్టి ఓటైనటువంటి వాళ్ళంతా ఎన్ని ఇక్కట్లు పడినా తమకు సంబంధం లేదు అన్నట్టు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకత్వం ఉంటే రేపు ప్రజల నమ్మకాన్ని ఎట్టా సాధిస్తుంది?
ఏదో పీపీపీ మెడికల్ కాలేజీల కోసం కోటి సంతకాలు చేస్తాం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం అనేటువంటి రీతిలో ఒక ప్రచారం చేసుకోవడమేనా? లేకుంటే ప్రజలు కదులుతున్న చోటకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడి తాము ప్రజల పక్షాన ఉన్నాం అని చాటుకునే ప్రయత్నం ఆ పార్టీ నాయకత్వం చేస్తుందా? స్వయంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది, ఆ పార్టీ నాయకులు మీడియా ముందు కూడా చెప్పారు, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి రాజయ్యపేట, పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారని. మరి ఎందుకని వెనకడుగు వేస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీని మీద అనేక రకాల చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి తీరు మీద కూడా పలు సందేహాలకు ఆస్కారం ఇచ్చే రీతిలో ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే మర్చిపోయారా, లేకుంటే అవసరం లేదనుకుంటున్నారా, ఇంకేదైనా కారణాలతో ప్రభావానికి గురయ్యారా? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా విపక్షం సాగాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఆ పార్టీ ఎంత మేరకు కదులుతుందో, ఎలా రైతుల పక్షాన నిలుస్తుందో, మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో, కాలుష్యం పెంచుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పక్షాన పనిచేస్తుందో చూద్దాం.